హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. ఈ వీడియోలో వచ్చేసి లేటెస్ట్గా వచ్చిన ఎక్సైటింగ్ ఫిల్మ్ అప్డేట్స్ అండ్ ఓటీటీ అప్డేట్స్ గురించి చూద్దాము. చూసే ముందు ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్లో ఉన్న కంటెంట్ చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలానే ఫ్రెండ్స్, వీడియోకి లైక్, షేర్, కామెంట్ అనేది మర్చిపోకండి. అప్పుడే మన వీడియో ఎక్కువ మెంబర్స్కి బూస్ట్ అయితే అవుతుంది. మరెందుకు ఆలస్యం, సింపుల్గా వీడియో ఎంచేద్దాం వీడియో. ఫస్ట్ వన్, ప్రభాస్ అండ్ సందీప్ రెడ్డి వంగ కాంబో ఫిలిం స్పిరిట్. దీని గురించి ఒక ఎక్స్క్లూజివ్ న్యూస్ అయితే వచ్చింది 3 బాలీవుడ్ యాక్టర్స్ గురించి. అయితే ఇది ఇంకా అఫీషియల్ కాదు, బట్ కన్ఫర్మ్ అయితే మాత్రం బాగుంటుందని చెప్తున్నాను. ఇక్కడ 3 యాక్టర్స్ పేర్లు అయితే వచ్చాయి. అందులో ఫస్ట్ వన్ సైఫ్ అలీ ఖాన్. సైఫ్ అలీ ఖాన్ని తీసుకున్నట్టయితే పక్కా అది యాంటోగనిస్ట్ విలన్ రోలే అయి ఉండవచ్చు. ఇంకా సెకండ్ వన్ కరీనా కపూర్. సో కరీనా కపూర్ కూడా కన్ఫర్మ్ అయినట్టయితే అదొక నెగిటివ్ రోలే అయి ఉండవచ్చు. ఇంకా థర్డ్ వన్ మృణాల్ ఠాగూర్. స్పెషల్గా చెప్పాలా, మృణాల్ ఠాగూర్ని తీసుకున్నట్టయితే అది పక్కా ఫీమేల్ లీడ్ క్యారెక్టరే. సో వీళ్ళ పేర్లు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. అందులో మనకి మృణాల్ ఠాగూర్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్. అదర్కి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రావాల్సి అయితే ఉంది. అలానే మనకి సందీప్ రెడ్డి వంగ గారి నుంచి డాన్ లీ గురించి కూడా కన్ఫర్మేషన్ అయితే రావాల్సి అయితే ఉంది. ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, సైలెంట్గా ఉన్నది మాత్రం అది కన్ఫర్మ్ అయితే కాదు, రివీల్ చేస్తాను అని చెప్పేసి. మరి ఈ టోటల్ ఇన్ఫర్మేషన్, కాస్ట్ అండ్ డీటెయిల్స్ ఎప్పుడు రివీల్ చేస్తారు? ఈ ప్రాజెక్ట్ వచ్చేసి 2025 నుంచి స్టార్ట్ చేయబోతున్నారు. నెక్స్ట్ నెంబర్ 2, అల్ల నరేష్ గారి నుంచి మనం అయితే సుడిగాడు పార్ట్ 2 కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. రీసెంట్గా కన్ఫర్మ్ చేశారు. దీనికి సంబంధించి రైటింగ్ వర్క్ అనేది ప్రోగ్రెస్లో అయితే ఉందట. త్వరలో అనౌన్స్మెంట్ అయితే ఇవ్వబోతున్నట్టు. లైక్ మనం సుడిగాడు చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ మన తెలుగు ఫిలిమ్స్ని ఎక్కువగా స్పూఫ్ అయితే చేశారు. ఒక మంచి కామెడీ ఫిలిం అనేది అప్పట్లో తీసుకొని వచ్చారు. నౌ ఇప్పుడైతే సుడిగాడు 2 వచ్చేసి పాన్ ఇండియా ఫిలిమ్స్ స్పూఫ్గా తీసుకొని వస్తున్నారట. అయితే కొంచెం సంథింగ్ ఏదో కొత్తగా ప్లాన్ చేస్తున్నారు. సో అల్ల నరేష్ గారి నుంచి ఒక బెస్ట్ కామెడీ ఫిల్మ్ అయితే మనకి ఫ్యూచర్లో సుడిగాడు 2 అనేది రాబోతోంది. 2025లో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయబోతున్నారు. అండ్ అల్ల నరేష్ గారు కన్ఫర్మ్ చేశారు 2026లో ఈ ఫిల్మ్ థియేటర్స్లో ఉంటుందని చెప్పేసి. నెక్స్ట్ నెంబర్ 3, శ్రీ మురళి నుంచి 2 ఇయర్స్ తర్వాత రీసెంట్గానే మనం బగిరా ఫిలిం అయితే చూసాము. నౌ ఇప్పుడైతే మరొక ఫిలిం అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు, ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారో. లైక్ ఈ ప్రాజెక్ట్ పటాక్ లాస్ట్ ఇయర్ బర్త్డేకి అనౌన్స్ అయితే చేశారు. ఆల్రెడీ మూవీ నుంచి షూటింగ్ వర్క్ అనేది జరుగుతున్నట్టుంది. అండ్ ఈ పటాక్కి సంబంధించి ఈ బర్త్డేకి ప్రీ లుక్ పోస్టర్ అలానే రిలీజ్ అనేది మెన్షన్ అయితే చేశారు. 2025 డిసెంబర్ మధ్యలో ఈ ఫిలిం థియేటర్స్లో తీసుకుని రాబోతున్నారు. మరొక 1 ఇయర్ వరకు ఈ ఫిలిం కోసం వెయిట్ చేసేదే ఉంటుంది. ఈ ఫిలింకి డైరెక్టర్ డెబ్యూట్. సో చూద్దాం ఎలా ఉంటుందో ఈ ఫిలిం. నెక్స్ట్ నెంబర్ 4, డైరెక్ట్గా ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ చేస్తున్న తెలుగు ఫిలిం నీలి మేఘ శ్యామ. ఈ ఫిలింలో విశ్వదేవ్ అండ్ పాయల్ రాధాకృష్ణ లీడ్లో యాక్ట్ చేశారు. మూవీ అయితే కామెడీ అండ్ రొమాంటిక్ డ్రామాగా ఉండబోతున్నట్టుంది. లైక్ ఈ ప్రాజెక్ట్ వచ్చేసి 2022 ఇయర్ నుంచే థియేటర్స్లో రిలీజ్ ప్లాన్ చేస్తూ వచ్చారు. అయితే ఈ 2024 ఇయర్లో టీజర్ రిలీజ్ చేశారు అండ్ ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు. సో థియేటర్స్లో రిలీజ్ ప్లాన్ చేశారు, అయితే కుదరలేదు. ఇప్పుడు థియేటర్స్ నుంచి స్కిప్ చేసి డైరెక్ట్గా ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహా వరకు అయితే ఇచ్చేశారు. ఆహాలో ఈ ఫిల్మ్ త్వరలో స్ట్రీమింగ్ అయితే ఉండబోతుంది. లైక్ జనవరి మంత్లో ప్రీమియర్ కన్ఫర్మ్ చేయవచ్చు. నెంబర్ 5, తండేల్. గీతా ఆర్ట్స్ వారు ఈసారి నాగచైతన్య గారితో పక్కా బ్లాక్ బస్టర్ అయితే దింపబోతున్నట్టున్నారు. అయితే ఇక్కడ రీసెంట్గా చూసుకున్నట్టయితే రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్కి ఈవెంట్ అయితే జరిగింది. నౌ ఇప్పుడు సెకండ్ సింగిల్కి కూడా ఈవెంట్ అయితే ప్లాన్ చేశారు. సో కాశీలో ఈవెంట్ అయితే ఉండబోతుంది. సో ఆ కాశీకి తగ్గట్టే మనకి సాంగ్ కూడా శివశక్తి సాంగ్ అనేది రిలీజ్ చేయబోతున్నారు. ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసి డిసెంబర్ 22 కాశీ ఈవెంట్లో లాంచ్ అయితే చేయబోతున్నారు. సో ఈ సాంగ్ వచ్చేసి చాలా గ్రాండియర్గా షూట్ అయితే చేశారంట. ఈ ఫిలింకి మ్యూజిక్ వచ్చేసి డిఎస్వి గారు అందిస్తున్నారు. నెక్స్ట్ నెంబర్ 6, బొమ్మరిలు భాస్కర్ డైరెక్షన్ లో వస్తున్న ఫిలిం జాక్. ఈ ఫిలింలో సిద్ధు జొన్నలగడ్డ అండ్ వైష్ణవి చైతన్య లీడ్లో యాక్ట్ చేశారు. సో మూవీ నుంచి రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. 2025 ఏప్రిల్ 10కి రిలీజ్ చేయబోతున్నారు. సో బొమ్మరిలు భాస్కర్ డైరెక్షన్ లో మనం లాస్ట్ గా చూసిన ఫిలిం ఏంటో కామెంట్ లో తెలియజేయండి. సో ఈసారి వచ్చేసి సంథింగ్ ఒక న్యూ టచ్ అయితే డైరెక్షన్ లో ఉండబోతుంది. ఆ వచ్చిన పోస్టర్స్, లుక్స్ చూసుకున్నట్టయితే కొంచెం యాక్షన్ అండ్ థ్రిల్లర్ టచ్ కూడా ఈ ఫిలిం లో ఉండబోతున్నట్టుంది. చూద్దాం. ఏప్రిల్ 10th 2025 ఈ ఫిలిం మనకి థియేటర్స్ లో కన్ఫర్మ్ చేశారు. నెక్స్ట్ నెంబర్ 7, దే కాల్ హిమ్ ఓజీ. ఈ ఫిల్మ్ నుంచి ప్రెసెంట్ ఒక స్పెషల్ సాంగ్ అనేది షూట్ అయితే అవుతుంది. దాంట్లో నేహా శెట్టి యాక్ట్ అయితే చేస్తుంది. సో నేహా శెట్టి నుంచి ఓజీ ఫిల్మ్లో ఒక స్పెషల్ సాంగ్ అయితే ఉంది ఫ్రెండ్స్. దానికి సంబంధించి ఇప్పుడు ప్రెసెంట్ వర్క్ బ్యాంకాక్లో జరుగుతుంది. అంటే ఈ సాంగ్లో మనకి
పవన్ కళ్యాణ్ గారు కూడా కనబడతారు. సో ఈ మూవీ నుంచి పవన్ కళ్యాణ్ గారి పోస్టర్ వచ్చేసి చాలా వరకు అయితే ఉంది. మనం 2024 ఫస్ట్ హాఫ్లో వచ్చేసి హరిహర వీరమల్లు పక్కా చూసేస్తాం. ఇది కూడా త్వరగా అయిపోయినట్టయితే సెకండ్ హాఫ్లో మనకి రిలీజ్ కన్ఫర్మ్ అయితే ఉంటుంది. నెంబర్ 8 మ్యాక్స్ స్టారింగ్ కిచ్చా సుదీప్. ఈ ఫిలిం కన్నడ వర్షన్ వచ్చేసి థియేటర్స్లో December 25కి రిలీజ్ చేస్తుంటే మనకి తెలుగు వర్షన్ December 27th కన్ఫర్మ్ అయితే చేశారు. నెంబర్ 9 గూఢచారి 2 మూవీ నుంచి న్యూ పోస్టర్ అనేది రివీల్ చేశారు. సో అడివిశేష్ లుక్ అయితే మీరు చూడవచ్చు. ఈ ఫిలిం మనకి థియేటర్స్లో 2025లో రిలీజ్ చేస్తున్నారు. నెక్స్ట్ నెంబర్ 10 ది రాజాసాబ్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు ఒక నోట్ అనేది రివీల్ చేశారు. అంటే మనకి రీసెంట్ గా టీజర్ గురించి న్యూస్ అయితే వచ్చింది కదా, దానికి క్లారిటీగా ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఈ ఫిలిం నుంచి నైట్ పూట కూడా షెడ్యూల్స్ తిరుగుతూ నాన్ స్టాప్ గా మూవీ నుంచి షెడ్యూల్స్ అనేవి జరుగుతున్నట్టు మెన్షన్ చేశారు. అండ్ 80% వరకు కూడా షూటింగ్ అయితే అయిపోయి ఉందంట. అండ్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా చాలా స్పీడ్ గా జరుగుతున్నట్టు చెప్పారు. సో 80% మూవీ నుంచి షూటింగ్ అయిపోయింది, ఇంకా 20% బ్యాలెన్స్ అయితే ఉంది. ఇంకా టీజర్ విషయానికి వస్తే క్రిస్మస్కి కానీ అండ్ న్యూ ఇయర్కి కానీ ఎలాంటి టీజర్ అయితే లేదు, అది ఫాల్స్ రూమర్ అని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు. సో త్వరలోనే టీం అయితే అప్డేట్ అయితే ఇస్తారంట ఈ టీజర్కి సంబంధించి. ఇంకో విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే మూవీ రిలీజ్ అనేది April 10th రిలీజ్ కావట్లేదని చెప్పేసి అది కూడా న్యూస్ అయితే వస్తుంది కదా. ఇప్పుడు ఇచ్చిన నోట్లో చూసుకోండి, రిలీజ్ డేట్ అనేది ఎక్కడ మెన్షన్ అయితే చేయలేదు. సో ఇక్కడ మనకి అర్థమైపోతుంది రిలీజ్ అనేది April 10th ఈ ఫిలిం ఉండట్లేదని చెప్పేసి. సో దానికి కూడా ఆ నోట్లోనే క్లారిటీ అయితే ఇచ్చేయాల్సింది, ఇవ్వలేదు. April 10th రాజాసాబ్ మూవీ అనేది మనకి థియేటర్స్లో రావట్లేదు. సో న్యూ డేట్ అనౌన్స్మెంట్, టీజర్ ఇవన్నీ మనకి అప్డేట్స్ టీమే రైట్ టైంలో రివీల్ చేస్తారంట. నెంబర్ 11 గేమ్ చేంజర్. ఈ మూవీ నుంచి థర్డ్ సింగిల్ ఫుల్ వీడియో వచ్చేసి December 22nd ఈవినింగ్ నైట్ వచ్చేసి 8:30 PM రిలీజ్ చేయబోతున్నారు. అండ్ ఇంకో అప్డేట్ వచ్చేసి అఫీషియల్ ట్రైలర్ గురించి. ట్రైలర్ వచ్చేసి December 27th అయితే లాంచ్ అయితే ఉంటుంది. హైదరాబాద్లో ఈవెంట్ అయితే ప్లాన్ చేశారు. యూసుఫ్గూడలో ఈవెంట్ అయితే జరగబోతుంది. ఈ ఈవెంట్కి చీఫ్ గెస్ట్గా మెగాస్టార్ చిరంజీవి గారు రాబోతున్నారు. సో ఆ ఈవెంట్లో December 27th మనకి ట్రైలర్ లాంచ్ అయితే ఉండబోతుంది. అండ్ మరొక న్యూస్ ఏంటంటే మనకి టుడే ఈవినింగ్ వచ్చేసి యూఎస్ఏలో ప్రీ రిలీజ్ ఈవెంట్ వచ్చేసి జరుగుతుంది కదా. ఇంకా మనకి ఏపీ స్టేట్లో వచ్చేసి ప్రీ రిలీజ్ ఈవెంట్ రాజమండ్రిలో ప్లాన్ చేశారు. January 4th కన్ఫర్మ్ అయితే చేశారు. మరి ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చేసి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు చీఫ్ గెస్ట్గా రాబోతున్నారు. సో January 4th రాజమండ్రిలో ఈవెంట్ అయితే ఉండబోతుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అటెండ్ అయితే కాబోతున్నారు. నెంబర్ 12 కిరణ్ అబ్బోరం న్యూ ఫిలిం దిల్రుబా. సో టైటిల్ అయితే ఏం చేంజ్ చేయలేదు. టైటిల్ లోగో అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ అయితే రివీల్ చేశారు. ఆ ఫస్ట్ లుక్ అయితే మీరు చూడవచ్చు. అండ్ మీకు నేను చెప్పినట్టు 2025 February మంత్లో ఈ ఫిలిం థియేటర్స్లో కన్ఫర్మ్ చేశారు. నెక్స్ట్ నెంబర్ 13 కమల్ హాసన్ గారు చూస్తున్న ఫిలిం ఇండియన్ 3. ఫ్రెండ్స్ ఇక్కడ శంకర్ గారు కన్ఫర్మ్ అయితే చేశారు. ఈ ఫిలింని డైరెక్ట్గా OTT ప్లాట్ఫామ్లో రిలీజ్ చేయట్లేదు, ఈ ఫిలింని థియేటర్స్లోనే రిలీజ్ చేస్తున్నట్టు లైక్ చాలా కాన్ఫిడెంట్గా శంకర్ గారు అయితే ఉన్నారు. ఇక్కడ గేమ్ చేంజర్ గురించి చెప్పారు. సో గేమ్ చేంజర్ అవుట్పుట్ అనేది చాలా బాగా వచ్చింది. సో అది రిలీజ్ అయిపోయిన తర్వాత ఇండియన్ 3 అనేది థియేటర్స్లో ప్లాన్ చేస్తున్నాం, థియేటర్స్లోనే మూవీ అనేది వస్తుందని చెప్పేసి క్లారిటీ అయితే ఇచ్చారు. సో ఇప్పుడు శంకర్ గారు అయితే ఇండియన్ 3ని థియేటర్స్లోనే రిలీజ్ చేస్తున్నట్టు కన్ఫర్మ్ అయితే చేశారు. నెక్స్ట్ నెంబర్ 14 పుష్ప 2 ది రూల్. మూవీ నుంచి మనకి HD చూడడానికి అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. మీకు చెప్తూ ఉన్నాను కదా హిందుస్థాన్ వారి నుంచి రిలీజ్ ఉంటుందని చెప్పేసి. సో తమిళ వర్షన్ HD అయితే వచ్చేసింది. మీరు కావాలంటే వాచ్ చేసే పని అయితే హిందుస్థాన్లో VPN ఆన్ చేసి ఫ్రీగా అందులో మీరు చూడవచ్చు. బట్ అందులో మీకు తమిళ వర్షన్ ఒరిజినల్ చూడడానికి ఉంటుంది. లేదు నాకు తెలుగు కావాలంటే ఈ పార్ట్కి మీకు ఇండియాలో అన్అఫీషియల్గా వచ్చేసి ఉంటుంది. బట్ మనకి ప్రింట్ మాత్రమే HD క్వాలిటీ, ఆడియో మాత్రం ఒరిజినల్ అయితే ఉండదు. సో అలా అయితే మీరు అన్అఫీషియల్గా ఇప్పుడు పుష్ప ది రూల్ HDలో వాచ్ చేయవచ్చు. నెంబర్ 15 పొట్టేల్. ఈ ఫిలిం యాక్షన్ అండ్ అడ్వెంచర్ థ్రిల్లర్ డ్రామాగా ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ ఫిలింలో వచ్చేసి OTT ప్రీమియర్ అయితే చేశారు. నౌ అమెజాన్ ప్రైమ్ వీడియో అండ్ ఆహా ప్లాట్ఫామ్లో ఈ ఫిలిం చూడడానికి అందుబాటులో అయితే ఉంది. నెంబర్ 16 మురా. ఇది మలయాళం ఫిలిం. మూవీ వచ్చేసి సస్పెన్స్ అండ్ యాక్షన్ డ్రామాగా వచ్చింది. ఈ ఫిలిం ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూడడానికి అందుబాటులో అయితే ఉంది. అయితే మలయాళం వర్షన్ ఒకటే రిలీజ్ చేశారు. తెలుగు, తమిళ్, హిందీ ఈ 3 ఆడియోస్ కూడా ఉన్నాయి, యాడెడ్ వెరీ సూన్. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఇదే ఫ్రెండ్స్ అప్డేట్ వీడియో వచ్చేసి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఒక్క షేర్ అయితే చేయండి. మన వీడియో మోర్ మెంబర్స్కి రీచ్ అయితే అవుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.